అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈ రోజున మనం హోమియో చిట్కాలో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్సను తీసుకుందామండి. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే పశువులలో కంటి రెప్పల మీద చిన్న చిన్న కాయలు, చిన్న చింతలు, చిన్న చిన్న కంతులు వస్తే నివారణ హోమియో ప్రథమ చికిత్స గురించి మనం తెలుసుకుందామండి. ఏమిటి అంటే ఒక్కో సందర్భంలో కొన్ని పశువులకండి గేదెలు కావచ్చు, ఆవులు కావచ్చు, దున్నపోతులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, వీటికి ఏమిటాయంటే కంటి రెప్పల మీద చిన్న చిన్న కంతులు వస్తాయండి. కొన్ని పశువులకు ఏమిటాయంటే కంటి రెప్పల మీద చిన్న చిన్న కాయలు వస్తాయండి. ఇటువంటి సందర్భంలో ఇచ్చట లక్షణాలను బట్టి మనకి కాలికేరియా ఫ్లోర్ 30 అనేటటువంటి హోమియో ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందండి. అయితే ఇది ఎలా వాడో తీసుకుందామండి. కాలికేరియా ఫ్లోర్ 30 1 గ్రామ్ క్వాంటిటీ మీరు మాత్రలు తీసుకున్నట్టయితే పెద్ద పశువుకి ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు, పచ్చగడ్డలో కానీ, ఎండుగడ్డలో కానీ, తవుల్లో కానీ, దానాలు, అట్టిపండ్లో కానీ ఈ రకంగా రోజుకి 2 సార్లు ఈ యొక్క పశువు కంటి రెప్పల మీద వచ్చినటువంటి చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులు కరిగేంత వరకు వాడాలండి. కరిగేంత వరకు వాడాలండి, తర్వాత మానేయాలండి. అదే కనుక కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారు కాబట్టి పశువులకు అటువంటి సందర్భంలో పెద్ద పశువులకు కాలికేరియా ఫ్లోర్ 30 1 గ్రామ్ క్వాంటిటీ డైల్యూషన్ తెచ్చుకున్నట్టయితే మీరు ఏమిటంటే తవుల్లో కానీ, దానాలో కానీ 5 లేదా 6 చుక్కలు, లేదా పశువు నాలిక మీద 5 లేదా 6 చుక్కలు, లేదా పరిశుభ్ర నీటిలో 5 లేదా 6 చుక్కలు, ఈ రకంగా ఉదయము పెద్ద పశువు ఉదయం 5 చుక్కలు, 5 లేదా 6 చుక్కలు, సాయంత్రం 5 లేదా 6 చుక్కలు, ఈ రకంగా కాలికేరియా ఫ్లోర్ 30 నేను చెప్పిన విధంగా ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు ఈ యొక్క పశువు కంటి రెప్పల మీద వచ్చినటువంటి చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులు కరిగేంత వరకు వాడాలి, కరిగితే మానేవాళ్ళండి. మరి నేను పైన చెప్పిన విధంగా ఈ 2 విధానాలు ఏదో ఒక విధానం అనుసరించండి. పశువులకి కంటి రెప్పల మీద వచ్చే చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులకి కాలికేరియా ఫ్లోర్ 30 నేను చెప్పినట్టు వాడి లక్షణాల ప్రకారం చాలా అద్భుతంగా ఈ యొక్క చిన్న చిన్న కాయలను, కంతులు మనం కరిగించవచ్చండి. మరి చిన్న 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 పశువులకి దూడలకే కనుక కంటి రెప్పల మీద చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులు వస్తే దీనికి కూడా నివారణ హోమియో చికిత్స చెప్పుకుందామండి. ఇచ్చట కాలికేరియా ఫ్లోర్ 30 అనేటటువంటి హోమియో అద్భుతంగా పనిచేస్తుందండి. ఈ చిన్న చిన్న పశువులకి దూడ కనుక ఈ యొక్క కంటి రెప్పల మీద చిన్న చిన్న కాయలు, కంతులు వచ్చిన సందర్భంలో ఉదయము 5 మాత్రలు, సాయంత్రము 5 మాత్రలు పచ్చగడ్డిలో కానీ లేదా తవుల్లో కానీ వేసి పెట్టాలండి. లేదా మనం ఏంటంటే శుభ్రమైన నీళ్ళు తీసుకుని దాంట్లో ఒక 3 చుక్కలండి పశువుకి త్రాగిపించాలండి. లేదా లేదా మనం ఏం చేయాలంటే పశువుకి ముట్టు పట్టుకుని నాలిక మీద పశువుకి, చిన్న పశువుకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా నాలిక మీద ఒక 3 చుక్కలు వేసినా కూడా చక్కగా పనిచేస్తుంది. కడుపులోకి వెళ్ళేలాగా మనం చేయాలండి. నేను చెప్పిన విధంగా ఈ 2 విధానాలు ఏదో ఒక విధానం అనుసరించండి. చిన్న పశువుకి కాలికేరియా ఫ్లోర్ 30 ఉదయము సాయంత్రము రోజుకి 2 సార్లు ఈ యొక్క చిన్న పశువులకి కంటి రెప్పల మీద వచ్చేటటువంటి చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులు కరిగేంత వరకు వాడాలండి. కరిగిన తర్వాత మానేవాళ్ళండి. మరి మన పైన చెప్పినట్టు విధంగా ఏంటంటే ఈ పశువులకు వచ్చేటటువంటి కంటి రెప్పల మీద చిన్న చిన్న కాయలు, చిన్న చిన్న కంతులు కరిగేంత వరకు కూడా ఇచ్చే లక్షణాల ప్రకారం కాలికేరియా ఫ్లోర్ 30 పైన చెప్పిన విధంగా ఈ యొక్క కంతుల్ని, కాయల్ని మనం కరిగించవచ్చండి. మరి హోమియోని వైద్యశాస్త్రాన్ని ఖర్చు తక్కువ లక్షణాల ప్రకారం వాడాలండి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా హోమియో మందులు ఘాటు వాసనలు లేని శుభ్ర ప్రదేశాలు ఉంచాలని, చిన్నపిల్లలకి దూరంగా ఉంచాలండి. మరి ప్రతి పాడరేతు పశు పోషకులు, డైరీ నిర్వాహకులు నా హోమియో చిట్కాలు అనే ఛానల్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు అవకాశం ఏంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.